అప్పట్లో బ్రిటిష్ ఆర్మీ 60,000 మంది మాత్రమే. కానీ ఇండియన్ జనాభా ఎంత అంటే 25 కోట్ల మంది. కానీ ఇండియాకి చెందిన ఆర్మీ ఎంతో తెలుసా? ఇండియాకి చెందిన ఆర్మీ ఇండియా కోసం పనిచేయలేదు. ఇండియాకి చెందిన 25 లక్షల మంది ఆర్మీ బ్రిటిష్ వాళ్ళ కోసం పనిచేశారు. మరి మనకు చెందిన 25 లక్షల మంది ఆర్మీ 60,000 మందిని ఎందుకు ఓడించలేకపోయింది? వారికి ఎందుకు భయపడాల్సి వచ్చింది? బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ గా ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఇండియాకి చెందిన ఆర్మీ 25 లక్షల మంది ఉంటే బ్రిటిష్ వాళ్ళకి చెందిన ఆర్మీ 60,000 మంది మాత్రమే ఉన్నారు. అయినా కూడా 60,000 మందికి భయపడి ఇండియా ఎందుకు 90 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళ చెప్పు చేతల్లో అణిగి ఉండాల్సి వచ్చింది అంటే బ్రిటిష్ వాళ్ళ ప్లాన్ వేరే ఉంది. ఇక్కడ 25 లక్షల మంది ఇండియాకి చెందిన ఆర్మీని తీసుకొని మరాఠా నుండి తీసుకున్న ఆర్మీని మద్రాసులో జాయిన్ చేయడం, మద్రాసు నుండి తీసుకున్న ఆర్మీని పంజాబ్ లో జాయిన్ చేయడం, లోకల్ వాళ్ళని లోకల్లో ఎప్పుడు కూడా ఉంచేవారు కాదు. అండ్ ఇంకా అందులో మెయిన్ ప్లాన్ ఏంటంటే ఎవరికి కూడా ఆర్మీ చీఫ్ కానీ మెయిన్ పొజిషన్ కానీ చీఫ్ పొజిషన్ కానీ ఇచ్చేవారు కాదు ఇండియన్స్ కి. అండ్ 60,000 మంది ఉన్నారు కదా బ్రిటిష్ వాళ్ళలో వారు మాత్రమే మెయిన్ పొజిషన్స్ చీఫ్ పొజిషన్స్ ని మెయింటైన్ చేసేవారు. వాళ్ళలో వాళ్ళకే సీనియర్ లెవెల్ పొజిషన్స్ ని మిడిల్ లెవెల్ పొజిషన్స్ ని ఇచ్చుకునేవాళ్ళు. వాళ్ళే అన్ని నడిపించేవారు. కంప్లీట్ కంట్రోల్ మొత్తం వాళ్ళ చేతిలోనే ఉండేది. 25 లక్షల జనాభా ఆర్మీ తీసుకొని మన ఆర్మీని తీసుకొని మన 25 కోట్ల జనాభాని అణిగి ఉంచారు. వినడానికి ఎంత విచిత్రం ఉందంటే మన మనుషుల్ని తీసుకొని మన పైనే ఆధిపత్యం చెలాయించారు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఇదంతా చెప్తే నవ్వుతారు. అప్పుడు ఇండియన్స్ ఇంత అమాయకులా అంటారు. బట్ అప్పుడు ఇండియన్స్ అమాయకులు కదండి, చాలా తెలివైన వారు. వాళ్ళ తెలివి చాలా ఉండేది. బట్ ఐక్యమత్యం లేకపోవడం వల్ల ఇదంతా జరిగింది.